రైట్ గా రాజధాని అమరావతిలో ఇంకా ల్యాండ్ పూలింగ్ కు 2400 ఎకరాలు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో భూసేకరణ చేపట్టాలని యోచిస్తున్నామన్నారు. రైతులతో మరోసారి చర్చిస్తామని చెప్పారు. ఇక భూ సమీకరణ కుదరకపోతే వచ్చే నెల మొదటి వారంలో భూసేకరణ నోటిఫికేషన్ తప్పదని స్పష్టం చేశారు. ప్రతి నెల వాస్తు మార్పులు చేయడం కష్టమని తేల్చి చెప్పారు. ఇక ఇబ్బందులు ఉన్నవారు ఒకేసారి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని పెమ్మసాని సూచించారు. రాజధానిలో కొంతమంది లంక భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. 2400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అక్కడ కొన్ని ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలనే దాంట్లో ఇప్పుడు అది ల్యాండ్ ఎక్విజిషన్ కి వెళ్ళటానికి జనవరి ఫస్ట్ వీక్ లో ల్యాండ్ ఎక్విజిషన్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కేసులన్నీ ఇప్పుడు ఈ వారంలో అయిపోతాయి. అయిపోయిన తర్వాత 20వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎవరైతే ఇవ్వని 2400 మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం. చేయకపోతే జనవరి ఫస్ట్ వీక్ లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి వెళ్తాం. ల్యాండ్ ఇక గ్రామ కంఠం జరీపు, నాన్ జరీపు భూములు ప్రధాన సమస్యలుగా ఉన్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. 29,233 మంది రైతులకు ఫ్లాట్లు అలాట్మెంట్ జరిగిందని తెలిపారు. ఇక 312 కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీధిపోటు, వారసత్వ సమస్యలు, ఎన్ఆర్ఐల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు జరగలేదన్నారు. మొత్తం 29,233 మంది రైతులు, 61,793 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో రోడ్డు హిట్స్ వల్ల ఒక 111 పెండింగ్ ఉండేది. అదేవిధంగా చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతుర్లకో వారసత్వంగా ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉండి ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో. మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక 436 అయితే